బెజ్జంకి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరాన్ని బెజ్జంకి సర్పంచ్ బొల్లం శ్రీధర్ ప్రారంభించారు. కార్యక్రమానికి పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, రైతులు హాజరై వైద్య సేవలు పొందారు. శిబిరంలో గైనకాలజీ, దంత, జనరల్ మెడిసిన్, కంటి, పిల్లల వైద్య, ఆర్థోపెడిక్ విభాగాలకు చెందిన నిపుణులు పాల్గొని రోగులకు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచిత మందులు అందజేసి ఆరోగ్యంపై సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులు పెద్ద ఎత్తున హాజరై సేవలు వినియోగించుకుంటున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ బొల్లం శ్రీధర్ మాట్లాడుతూ బెజ్జంకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందన్నారు. వైద్యుడు, ఫార్మసిస్ట్ సిద్దిపేటకు డిప్యూటేషన్ పై పంపడం వల్ల సేవలు దెబ్బతిన్నాయని, వెంటనే ఆ డిప్యూటేషన్ను రద్దు చేసి సిబ్బంది కొరతను తీర్చాలని సంబంధిత అధికారులను కోరారు. గ్రామీణ ప్రజల ప్రభుత్వ ఆసుపత్రులను వినియోగించుకొని నాణ్యమైన ఉచిత వైద్య సేవలు పొందాలని, ప్రైవేట్ ఆసుపత్రులపై అధిక ఖర్చులు చేయకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ మాధురి, ఉప సర్పంచ్ దూమాల మహేష్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ మెగా వైద్య శిబిరం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని స్థానికులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసినటువంటి ఉచిత మెగా వైద్య శిబిరానికి శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంను ఈరోజు ఉదయం ప్రారంభించి ఈ శిబిరానికి దాదాపు మండల కేంద్రం నుండి సుమారుగా ఒక 500 మంది రోగులు ప్రజలు వచ్చి వారి ఆరోగ్యం పట్ల పరీక్షలు చేసుకుంటున్నారు. ఇటువంటి ఉచిత శిబిరాలను ప్రజలు వినియోగించుకోవాలని, ఎందుకంటే ఈ కేంద్రానికి ఇప్పుడు ఈ శిబిరానికి దాదాపు ఒక 6 స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చారు. ఆ డాక్టర్లు ఇక్కడ అందుబాటులో ఉన్నారు కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు అందుబాటులో ఉన్నారు. అన్ని పరీక్షలు చేస్తారు. ఖచ్చితంగా మీరు వచ్చి పరీక్షలు జరుపుకోవాలని నేను కోరుతున్నాను. ఇంకోటి, పట్టణాలకు వెళ్ళి మనం ఎంతో డబ్బు, సమయం వృధా చేసుకోకుండా ఇటువంటి శిబిరాలను వినియోగించుకోవాలని నేను కోరుతున్నాను. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఈ పిఎస్సిలో మన స్టాఫ్ కొరత ఘోరంగా ఉంది. మన యునానీ డాక్టర్ కానీ వాళ్ళ ఫార్మసిస్టు ఇక్కడ ఉన్న వాళ్ళను సిద్దిపేటకు డిప్యూటేషన్ మీద పంపించారు.